హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫినాన్షియల్ ప్రొఫెషనల్, సిరి ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ గిరిబాబు గారున్నారు. సార్‌ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం గదా! అది చాలామంది రిస్క్ అనుకుంటారు గదా! అవును. టీవీలో మనం క్రికెట్ చూస్తున్నప్పుడు ఎప్పటికి మనం ఒక యాడ్ చూస్తూ ఉంటాం. మ్యూచువల్ ఫండ్స్ సహీహే అని. మనం ఎట్ ది సేమ్ టైమ్ మనం మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని కూడా అంటారు గదా! హ్మ్. అసలు అది ఏది నిజమంటారు? ఓకే. యాక్చువల్ చెప్పాలంటే 2 నిజమే అండి. ఎట్లా అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అనేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై నిజమే మరి తెలుగులో. అందులో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క గోల్స్, నీడ్స్, రిక్వైర్మెంట్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. సో, అంతవరకు అది మ్యూచువల్ ఫండ్ సహీ హై నిజమే మరి. ఇక్కడ నేను ఇంకోటి యాడ్ చేశాను ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ సహీ హై, అడ్వైజర్ జరూరీ హై. మ్యూచువల్ ఫండ్ సహీ హై, అడ్వైజర్ జరూరీ హై. అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ సహీ హై అన్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పక్కన ఇంకొకటుంది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. సో, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మరి దాన్ని ఓవర్‌కమ్ కావాలంటే ఏం కావాలి? అడ్వైజర్ జరూరీ హై. సో, ఈ 2 డిఫరెన్స్ ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు నార్మల్‌గా మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. మనకు పోస్ట్ ఆఫీసు, ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకులు, ఎల్ఐసి పాలిసీలు, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయవు. కనుక ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయని రిటర్న్స్ వస్తాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. సో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు 12-15% వస్తుంది కాబట్టి ఇది ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేస్తది. కనుక మ్యూచువల్ ఫండ్ సహీ హై. నిజమే మరి. అంతవరకు కరెక్ట్. కానీ ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే అర్థం ఏంటి? మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. అంటే మార్కెట్ పడితే పడతాయి, మార్కెట్ పెరిగితే పెరుగుతాయి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్‌లో రిస్క్ ఉంటది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు, పడిపోతది, పోతాయి, డబ్బులు పోతాయని ఫీల్ అవుతారు కదా! అలా ఫీల్ అవుతున్న వాళ్ళకు ఇలా కాదు, ఇవి సబ్జెక్ట్‌కి లోబడి ఉంటాయి. కానీ మనం ఏ గోల్ అయితే నిర్దేశించుకున్నామో, మన టార్గెట్ ఏంటి? దాని ప్రకారంగా మనం గనక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకుంటే, మనకు మ్యూచువల్ ఫండ్ నిజంగా సహీహే అవుతాయి అవి. కానీ మన గోల్, నీడ్, రిక్వైర్మెంట్ ప్రకారంగా ఏ ఫండ్ సెలెక్ట్ చేయాలి? ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు పర్పస్‌ఫుల్ సాటిస్ఫై అవుతది. మన నీడ్స్, గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయో తెలీదు కాబట్టి అడ్వైజర్ ద్వారా వెళ్తే అందుకే మ్యూచువల్ ఫండ్ సహీ హై, అడ్వైజర్ జరూరీ హై. సో, అప్పుడేమైతది మనం ఒక అడ్వైజర్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళేం చేస్తారు? మన యొక్క రిస్క్‌ని అనాలిసిస్ చేస్తారు. ఇక్కడ రిస్క్ అనే పదం వస్తది. ఈ రిస్క్ అనేది ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నార్మల్‌గా మనము టూ వీలర్ మీద రోడ్ మీద వెళ్తున్నాం. సో, ఆ టూ వీలర్ మీద రోడ్ మీద వెళ్తుంటే రిస్క్ ఉందా లేదా అక్కడ? రిస్క్ ఉంది. ఉంటుంది. అంటే ఏంటి? మనం టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు ఆ పర్సన్‌కి యాక్సిడెంట్ జరగొచ్చు. ఇంటికి సేఫ్‌గా చేరకపోవచ్చు. సో, ఈ రిస్క్ అంటే ఏంటి? యాక్సిడెంట్. హ్మ్. రైట్? అవును. హి మే బి నో మోర్. చనిపోవచ్చు కూడా. కనుక మనకు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్‌లో డ్రైవ్ చేయాలి. బండి కండిషన్‌లో ఉండాలి. బ్రేక్స్ ఉండాలి. ఫ్యూయల్ కరెక్ట్‌గా ఉండాలి. అవును. అన్నీ ఉండి ఒక 40 స్పీడ్‌లో వెళ్ళాలి. విచ్ ఇస్ ఐడియల్ స్పీడ్. మనమంతా కరెక్ట్ ఉన్నాం. కానీ ఎదుటోడు రాంగ్ రూట్‌లో వచ్చి, ఎదుటోడు మందు కొట్టి డ్రైవ్ చేసి, మన మీద పడితే మళ్ళీ యాక్సిడెంట్ అవ్వచ్చు కదా! అవును. ఇదే స్టాక్ మార్కెట్ అంటే. అంటే మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళినా కూడా స్టాక్ మార్కెట్ గనక కింద పడితే, స్టాక్ మార్కెట్ గనక ఒడిదుడుకులు ఉండి, మార్కెట్ గనక తగ్గితే మన రిటర్న్స్ కూడా తగ్గుతాయి. అప్పుడు ఏం చేయాలి? దెన్ ద రోల్ ఆఫ్ అడ్వైజర్ కమ్స్ ఇంటూ పిక్చర్. అప్పుడు ఏం చేయాలి అంటే మన యొక్క నీడ్ ఎప్పుడుంది, గోల్ ఎప్పుడుంది, దానికి తగ్గట్టుగా ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగైతే మనము ఆ రిస్క్‌ని మిటిగేట్ చేయడానికి కోసము హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ ప్రాపర్‌గా చేస్తూ వెళ్తున్నామో, అలాగే మన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కూడా నీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ గోల్ ఎన్ని ఇయర్స్‌లో ఉంది? మీకు 1 వీక్‌లో ఉందా? 1 మంత్‌లో ఉందా? 1 ఇయర్ ఉందా? 5 ఇయర్సా? 10 ఇయర్సా? ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ మీకు ఒక 4, 5 డేస్ తర్వాత డబ్బులు అవసరం ఉంది అంటే కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి. ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో జీరో రిస్క్. అసలు ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఇది మార్కెట్‌కి సంబంధమే ఉండదు. వీటిని ఓవర్ నైట్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్ అంటారు. మీరు సోమవారం ఇన్వెస్ట్ చేయండి. శుక్రవారం తీసుకోండి. లేదా శుక్రవారం ఇన్వెస్ట్ చేయండి. సోమవారం తీసేసుకోండి. 4 రోజులకు, 5 రోజులకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇవి హార్డ్‌లీ 3% పర్ యానమ్ ఇస్తాయి. అంటే చిన్న చిన్న వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. పెద్ద మొత్తాల్లో లైక్ ఓకే. కార్పొరేట్స్ వాళ్ళు దీంట్లో ఫ్రైడే నాడు ఒక 100 క్రోర్స్ అట్లా ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇన్వెస్ట్ అని చెప్పకూడదు. అట్లా పెట్టేస్తారు అందులో. బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్‌లో పెడితే ఏమీ రాదు కాబట్టి ఇక్కడ పెట్టేసి మళ్ళీ సోమవారం విత్‌డ్రా చేసేసుకుంటారు. ఆ 3 డేస్‌కి వాళ్ళకు
పర్ యానం ఒక 4% లాగా క్యాలిక్యులేట్ అవుతుంది. మీకు ప్రొరాటా బేసిస్‌లో 3 డేస్‌కి అంతా అది వచ్చేస్తుంది. సో, అలా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నా గోల్ కనుక ఒక 6 మంత్స్ ఉందనుకోండి, మీకు లో డ్యూరేషన్ ఫండ్స్ అని, ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ఫండ్స్ అని, లేకపోతే అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అని ఇలా ఉంటాయి. లేదు నాకు ఒక 1 ఇయర్ వరకు టైం ఉందనుకోండి, మీకు షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి 1 ఇయర్ అయితే. లేదు నేను 3 ఇయర్స్ ఉందామనుకోండి, వాళ్ళ కోసము బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఇలా ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు. అంటే వీటన్నిటిలో కూడా డెట్ ఈక్విటీ రేషియో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇది 2-3 ఇయర్స్ కోసం. లేదు నేను 5 ఇయర్స్ ఉండాలనుకోండి, వాళ్ళకి ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. అంటే లార్జ్ క్యాప్స్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్, ఫ్లెక్సీ, మల్టీ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. నా హారిజన్ 7+ 10 ఇయర్స్ ఉండాలి అంటే ఇంకా అగ్రెసివ్ ఫండ్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కూడా ఉంటుంది. అప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ అందరూ ఏం చేస్తారు, వాళ్ళు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు. మన గూగుల్‌లో చెక్ చేస్తారు. ఏది గత 3 ఏళ్లలో, గత 5 ఏళ్లలో బాగా పర్ఫార్మ్ చేసిందో చూసుకొని పెట్టేస్తారు. ఏం పర్ఫార్మ్ చేసే లాస్ట్ 5 ఇయర్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ దుమ్ము దులిపేసింది. బాగా పెరిగాయి. అవి చూసి పెట్టేస్తారు. కానీ వాళ్ళ గోల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి అర్థం చేసుకోరు కొద్దిగా కూడా. గత 5 ఏళ్లలో పలానా ఫండ్ బాగా పర్ఫార్మ్ చేసింది పెట్టేయి. 5 ఏళ్లలో పలానా ఫండ్ బాగా, పలానా మిడ్ క్యాప్ ఫండ్, పలానా స్మాల్ క్యాప్ ఫండ్ పర్ఫార్మ్ చేసింది పెట్టేసేయండి. అంతే. కానీ నా గోల్ 2 సంవత్సరాల తర్వాత ఉందా, 3 సంవత్సరాల తర్వాత ఉందా, 5 సంవత్సరాల తర్వాత ఉందా, నాకు ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, ఇవేమి ఉండవు. కనుకనే అలా ఉండకుండా పెడితే స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి, అంటే మీ మార్కెట్ కనుక తగ్గితే మీ పెట్టుబడి తగ్గిపోతుంది, మార్కెట్ పెరిగితే మీ పెట్టుబడి పెరుగుద్ది. సో ఈ ఒడిదుడుకులకు లోబడి ఉంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తారనమాట. సో ఇక్కడ రిస్క్ అంటే మీ డబ్బులు పోతాయని కాదు, మీ డబ్బులు వ్యానిష్ అయిపోతే కాదు. ఎట్టి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ మీ డబ్బులు ఎట్టి పరిస్థితులు జీరో కావు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రిస్క్ అనేది ఏంటి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే ఆ వ్యక్తి నో మోర్, చనిపోవచ్చు, ప్రాణం పోవచ్చు, అతను ఉండకపోవచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ మీ డబ్బులు ఎప్పటికీ జీరో కావు, పోవు. కేవలం ఫర్ టైం బీయింగ్ నోషనల్ వాల్యూ తగ్గుద్ది. అంటే మీ పేపర్ మీద వాల్యూ ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాము, మార్కెట్ తగ్గింది, మీ ఒక్క వాల్యూ 80,000కి వచ్చింది. అంటే పోయినట్ట 20,000 లేదు, ఫర్ టైం బీయింగ్ తగ్గింది. కానీ మళ్ళీ మీరు టైం ఇవ్వండి, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. కనుక ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ ఎక్కడున్నాయి, నేను ఏ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలి, నేను ఏ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తే నాకు 2-3 ఇయర్స్ తర్వాత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, దీని అన్నిటికంటే మించి నా గోల్ ఏంటి, నేను ఎంతకాలం ఇన్వెస్ట్ చేసి ఉండాలి, ఎప్పుడు నా పర్పస్ ఏంటి, నా రిటైర్మెంట్ కోసమా, మా పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, ఇల్లు కొనుక్కోవాలా, వెకేషనా, ఇట్లా నా గోల్స్ ప్రకారంగా, అంటే గోల్ అంటే టైం, నిర్దేశితమైన టైం గోల్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని సూటబుల్ ఫండ్ ఎంచుకోవాలి. సూటబుల్ ఫండ్. అంతేగాని చాలా రకాల ఫండ్స్ ఉంటాయి కదా. ఉంటాయి. అందులో ఏ ఫండ్ నేను తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను 3 రోజుల కోసం ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ఫండ్స్ ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్. వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో నష్టభయం ఉండదు, ఒడిదుడుకులు ఉండవు, మార్కెట్ సంబంధం లేదు. అది అలా తీసుకొని నేను 10 సంవత్సరాలు ఉంటాను ఇన్వెస్ట్ చేసి అంటే వాళ్లకు 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి ఉండే వాళ్ళకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫండ్స్. కానీ అలా తీసుకోకుండా ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత మార్కెట్స్ విపరీతంగా పెరగడం వల్ల ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళు కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రమే చూసి ఇన్వెస్ట్ చేయడం వల్ల లాస్ట్ 6 మంత్స్ నుంచి మార్కెట్ పడుతుంది కదా, విపరీతంగా పడడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ నెగిటివ్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్క పోర్ట్ఫోలియో 20-30% నెగిటివ్ చూస్తున్నాం. సో వాళ్ళకి అర్థం కావట్లేదు కొత్త ఇన్వెస్టర్స్కి, ఏంటి మార్కెట్ ఇలా పడుతోంది, గత 3 ఏళ్లలో పెరిగింది కదా, ఇప్పుడు పడ్డవేంటి అంటే మార్కెట్ పడుద్ది అనే విషయం కూడా మర్చిపోయారు వాళ్ళు. సో వాళ్ళ కోసము ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. బాబు మ్యూచువల్ ఫండ్స్ అనేవి నువ్వు పెట్టగానే డబ్బులు రావు, కానీ అది సహీ హై, నిజమే. మరి డబ్బులు వస్తాయి, పెట్టాలి, లాంగ్ టర్మ్ ఉంటే. ఈ మధ్యలో రిస్క్ అనేది ఒక పదం వచ్చింది కదా, ఈ రిస్క్ అంటే మార్కెట్ పడితే నీ డబ్బులు పోతాయని అర్థం. అది పోతాయి అంటే ఏంటి, వ్యానిష్ అయిపోతాయి, జీరో అయిపోతాయి, బండి దుకాణం ఎత్తేస్తారు, లేకపోతే కంపెనీ, అది కాదు రిస్క్ అంటే. వోలటాలిటీ ఉంటుంది అని చెప్పడం అర్థం ఇక్కడ. వోలటాలిటీ అంటే మనం 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది 80,000 కావచ్చు, 70,000 కావచ్చు, కానీ టైం ఇస్తే అవన్నీ కూడా మిటికేట్ అయిపోతుంటాయి. సో ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనే దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి అంటే బై స్టే ఇన్వెస్టెడ్, కెప్ట్ ఇన్వెస్టెడ్. ఆ కెప్ట్ ఇన్వెస్టెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంటర్ అయ్యేటప్పుడే వాల్యుయేషన్స్ చూసుకొని ఎక్కడ పెట్టాలి, మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, ఈ రెండు కనుక బేరీ చేసుకుంటే మనకు చాలా వరకు నష్టభయం తప్పించుకోవచ్చు. ఇది తెలియనప్పుడు బెటర్ మీట్ అన్ అడ్వైజర్. అందుకే మ్యూచువల్ ఫండ్ సహీ హై, అడ్వైజర్ జరూరీ హై. అప్పుడేమవుతుంది, సగం వరకు వోలటాలిటీని ఎదుర్కోవచ్చు. సో అందుకే ప్రతి అడ్వైజర్ కూడా మీ గోల్ ఏంటండి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అసెస్ చేసి దాని ద్వారా మీకు ఏ ఫండ్ సూటబుల్ ఉంటుంది అని వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఉండాలి. పేషెన్స్ లేకపోతే ఏది రాదు. ఎందుకంటే మీకు మన మామిడి టెంక స్టోరీ తెలుసు కదా, మామిడికాయ నాటితే అది ఫస్ట్ పళ్ళు ఇవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుంది. ఈ 7 సంవత్సరాల పాటు ఒక్క పండు కూడా ఇవ్వదు, ఒక్క కాయ కూడా ఇవ్వదు. కానీ మనం 7 సంవత్సరాల పాటు ఆ మామిడి చెట్టుని జాగ్రత్తగా
పాదు తీసుకుంటూ చెదబట్టకుండా నీళ్లు పోసి ఏపుగా ఎదగడానికి హెల్ప్ చేస్తూ పెరగనివ్వాలి దాన్ని. అలా పెరిగిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఫస్ట్ పంట స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి 2 జనరేషన్స్ ఇస్తారు ఫ్రూట్స్. అది 2 జనరేషన్స్. కానీ మొదటి 7 సంవత్సరాలు ఏమి ఇవ్వదు. అలా వదిలేస్తే 2 జనరేషన్స్ కూర్చొని తినొచ్చు, అంత పళ్ళు ఇస్తుంది మామిడి చెట్టు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఒక విత్తనం మొలకెత్తి పెద్దదై వృక్షమై మనకు పళ్ళు ఇవ్వాలన్నా టైం కావాలి. ఒక మాతృమూర్తి జన్మనివ్వాలన్నా 9 నెలల టైం కావాలి. సో టైం ఇవ్వకుండా ఏది జరగదు. కానీ మన ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు పెట్టగానే డబ్బులు రావాలి. పొద్దున ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం రావాలి. ఇదే లాంగ్ టర్మ్ వాళ్ళకు. ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న డబ్బులు రావాలి. లాంగ్ టర్మ్ రేపటికి లాంగ్ టర్మ్ అది. ఇక గంట తర్వాత డబ్బులు రాకపోతే పడిపోతుంటే పానిక్ అయిపోతుంటారు. అది స్టాక్ మార్కెట్లో. బట్ మ్యూచువల్ ఫండ్స్ అలా జరగదు. మ్యూచువల్ ఫండ్స్ అనేవి సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ మీరు ప్రాపర్గా మీ యొక్క సూటబుల్ గోల్కి తగ్గట్టుగా ఫండ్స్ ఎంచుకుంటే ఆ ఒడిదుడుకులు మనం ఎదుర్కోవచ్చు. అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, మీరు రోడ్డు మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఉంది కదా, దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, 40 స్పీడ్లో వెళ్ళాలి, డ్రైవింగ్ ప్రాపర్గా చేయాలి, బండి కండిషన్ ఉంటుంది కదా. అలాగే ఇవన్నీ ప్రికాషన్స్ అనమాట. అడ్వైజర్ని కలవాలి, ప్రాపర్ ఫండ్స్ ఎంచుకోవాలి, తర్వాత సూటబుల్ ఫండ్స్ తీసుకోవాలి. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే చూడకూడదు. ఆ ఫండ్ పారామీటర్స్ చాలా స్టడీ చేయాలి. స్టడీ చేసి అవన్నీ ఆ ఫండ్లో ఉన్న పోర్ట్ఫోలియో ఏంటి, స్టాక్స్ ఏమున్నాయి, దాన్ని బట్టే కదా రిటర్న్స్ ఉండేవి. సో కనుక గతంలో 5 ఏళ్ల క్రితం ఆ ఫండ్ పర్ఫామ్ చేసిందంటే డజన్ మీన్ దట్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్ అగైన్ నెక్స్ట్ 5 years. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది మొత్తం కూడా అందులో ఉన్న పోర్ట్ఫోలియో బట్టే ఉంటుంది. దాన్ని అనలైజ్ చేయాలి. చేయకపోతే అడ్వైజర్ ద్వారా వెళ్ళొచ్చు. అప్పుడు మీ రిస్క్ని మనం మిటిగేట్ చేయొచ్చు. కనుక మ్యూచువల్ ఫండ్ సహీ ఈజ్ కరెక్ట్, సబ్జెక్ట్ మార్కెట్ ఇస్ ఆల్సో కరెక్ట్. 2 కరెక్టే, కానీ దాన్ని మనం ఎదుర్కోవాలి. ఇలా ప్లాన్ చేసుకొని ఇలా ముందుకెళ్తూ అట్లా. సో మనం ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అంటే డబ్బులు పోతాయని కాదు, రిస్క్ అవుతుంది కాదు, మీరు మొత్తం నష్టపోతారని కాదు. అది వొలటైల్గా ఉంటుంది అని చెప్పడం ఒక అర్థం. అలా చెప్పకుండా కనుక వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనం ఫాల్స్ ప్రామిస్ చేసినట్టు అవుతుంది. అందుకని సెబీ ఈజ్ వెరీ క్లియర్. ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా సబ్జెక్ట్ మార్కెట్ చాలా ఫాస్ట్ చదివేవాళ్ళు. సో సెబీ ఏం చేసింది, లేదు మీరు అలా ఫాస్ట్ చదవద్దు, నెమ్మదిగా చదవండి అని చెప్పి మళ్ళీ యాడ్ని మార్పిచ్చేసింది. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇన్వెస్ట్ చేసే ముందు ఆ స్కీమ్ యొక్క పూర్తి దస్తావేజులు చదవండి అని చెప్తూ ఉంటుంది. అందులో క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. అండ్ రిస్కోమీటర్ని కూడా ఒక మీటర్ని ఇంట్రొడ్యూస్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం. అందులో క్లియర్గా రాసి ఉంటుంది, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఇలా ఉంటుంది. రిస్కోమీటర్ ఇలా చూపిస్తుంది. ఈక్విటీ ఫండ్స్ అన్నీ హై రిస్క్లో ఉంటాయి, అంటే హై వొలటాలిటీ జోన్లో ఉంటాయని అర్థం. అక్కడ రిస్క్ అంటే పోతాయని కాదు, పడిపోతాయని కాదు, కంపెనీ ఎత్తేస్తారని కాదు, వొలటాలిటీ ఉంటుంది అని అర్థం. ఆ వొలటాలిటీ అనే పదాన్ని రిస్క్ అనే పదంతో కంపేర్ చేస్తూ వాడుతున్నారు. అంతే. ఆన్లైన్లో చేస్తాము, మనం ఆఫ్లైన్లో చేస్తాం కదా సార్. అంటే ఆన్లైన్లో ఎలాంటి వెబ్సైట్లో మనం చేసుకోవచ్చు అంటారు? డైరెక్ట్గా ఆన్లైన్లో చేయాలనుకుంటే మనము కంపెనీ వెబ్సైట్స్కి వెళ్ళవచ్చు డైరెక్ట్గా. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కొనాలనుకుంటే ప్రతి మ్యూచువల్ ఫండ్కి వెబ్సైట్ ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదా ఎంఎఫ్ సెంటర్ అని ఒక కామన్ వెబ్సైట్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి కొనుక్కోవడానికి అది వస్తువు కాదు కదా, అది ప్రోడక్ట్ కాదు కదా, ఇట్స్ సొల్యూషన్ ఫర్ యువర్ నీడ్స్. మీకు ఏ ఫండ్ కావాలని ఎవరు చెప్తారు? ప్రతి వెబ్సైటు వాళ్ళ యొక్క ఫండ్ మంచిదే అని చెప్తారు. ప్రతి ఒక్క వెబ్సైటు వాళ్ళ యొక్క 3 years పర్ఫార్మెన్స్, 5 years పర్ఫార్మెన్స్, 10 years చూపిస్తూ ఉంటుంది. మన బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మా ఫండ్ 3 years ఇంత ఇచ్చింది, 5 years ఇంత ఇచ్చింది అంటే అది చూసి ఓహో ఈ ఫండ్ 3 years ఇంత ఇచ్చింది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే మనం ఏమనుకుంటున్నట్టు మైండ్లో మళ్ళీ 3 years అదే ఇస్తా అనుకుంటాం. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కనుక నాకు ఈ ఫండ్ సూటబులా కాదా, గత 3 years బ్యాక్ నుంచి ఈ ఫండ్ పర్ఫామ్ చేసిందంటే కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2019 దాకా బ్యాంకింగ్ సెగ్మెంట్ చాలా ఫాస్ట్ గ్రో అయింది. కానీ లాస్ట్ 4 yearsలో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ గ్రో అవ్వలేదు. అసలు బ్యాంకింగ్ సెగ్మెంట్ పెద్ద పర్ఫామ్ చేయలేదు. సో అది పర్ఫార్మెన్స్ ఉండదు. అలా అని వదిలేస్తారా? ఇప్పుడు నుంచి పెరగొచ్చు కదా. అలాగే కన్జంప్షన్, ఇప్పుడు కొత్త బడ్జెట్లో 12 lakhs వరకు ట్యాక్స్ లేదు కదా. సో దానివల్ల మీకు నెక్స్ట్ కన్జంప్షన్ బాగా పెరగవచ్చు. సో కన్జంప్షన్ కెన్ బి గుడ్ కేటగిరీ. మరి గతంలో కన్జంప్షన్ పెరగలేదంటే పెరిగింది, కానీ నార్మల్గా పెరిగింది. అంటే గతంలో పెరగకపోతే మళ్ళీ పెరగదా? పోనీ మనం అందుకే ఫ్యూచర్ మనం కార్ నడిపేటప్పుడు ముందుకు చూసి నడపాలి, వెనక్కి చూసి కాదు. సో బ్యాక్ టెస్ట్ చేస్తూ ఇది పెరిగింది గతంలో 5 సంవత్సరాల క్రితం, 3 ఏళ్ల క్రితం చూసి చేయడం కంటే ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ముందుకెళ్తూ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుంది, ఇందులో పోర్ట్ఫోలియో ఏంటి తెలుసుకొని ఆన్లైన్లో చేసుకోవచ్చు. బట్ ఇదంతా చేసుకోవాలంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండి అనలైజ్ చేయగలగాలి, అసెస్ చేయగలగాలి. అది లేకపోతే అడ్వైజర్ ద్వారా వెళ్తే బెటర్గా వాళ్ళు మీకు మొత్తం అసెస్ చేసి మీకు ఒక ఫండ్ సూటబుల్ ఫండ్స్ చెప్తారు. ఆ సూటబుల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి డౌట్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది అని కొంతమంది డౌట్ పడుతూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.